స్టాల్ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు మనకు కొంచెం ఇష్యూ వచ్చేసింది. చాలా వేస్టేజ్ వస్తుండే మాకు. మళ్ళీ మనం జీరో నుండి స్టార్ట్ చేయాల్సింది. నా బాబు ఇప్పుడు 8 months. నేను వాడిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నాను అంటే వాళ్ళ సపోర్ట్ లేని మేము లేము. ఇంతకుముందు నేను ఏం చేసేది ఏంటంటే, నేను గ్రాఫిక్ డిజైనర్ని. నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని మామూలుగా. నాకు ఫస్ట్ బాబు పుట్టినప్పుడు కూడా నేను జాబ్కి వెళ్ళాను. ఇప్పుడు సెకండ్ బాబు పుట్టిన తర్వాత రిజైన్ చేశాను జాబ్కి. ఒక సాధారణ ఉద్యోగంతో సాగుతున్న జీవితం తల్లి అయిన తర్వాత కొత్త మలుపు తిరిగింది. చాలామందిలాగే ఉద్యోగం చేస్తూ జీవితం గడపొచ్చు, కానీ పల్లవి మాత్రం తన సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. చాలా కష్టపడి, చాలా ఇబ్బందుల నుంచి వెళ్ళి, చాలా పొద్దున్నే లేచి 3 o'clock లేచి, నా బాబు 2 months ఉన్నప్పటి నుండి నేను ఇది స్టార్ట్ చేశాము. 2 నెలల చిన్న బాబును చూసుకుంటూనే ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు, కానీ అదే సమయంలో ఈ ప్రయాణానికి మొదటి అడుగు పడింది. ఫస్ట్ రాయి జావా మొలకలు స్టార్ట్ చేశాము. తర్వాత ఇక్కడ మనకు ఏరియా ప్లేస్ స్టాల్ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు మనకు కొంచెం ఇష్యూ వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఏం పెడదాము అని చాలా డిసప్పాయింట్ అయిపోయాము. తీసేద్దాము అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. కొత్తగా మొదలుపెట్టినప్పుడు ప్రతి ప్రయాణంలో అడ్డంకులు సహజం. పల్లవి ప్రయాణంలో కూడా మొదటి అడుగు నుంచే ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, కానీ ఆ సమస్యలతో ఆమె ప్రయాణం ఆగిపోలేదు. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 months అసలు లేదు, అసలు బిజినెస్ అనేది జీరో అన్నమాట. చాలా వేస్టేజ్ వస్తుండే మాకు. వేస్టేజ్ వచ్చింది, అయినా కూడా పర్లా, ఒకసారి దిగాం కదా చూద్దాం అన్నట్టుగా ఉన్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఫస్ట్ మనకు వచ్చేసి అసలు ఈ టెంట్ కూడా లేదు, మనకి టెంట్ లేదు, ఒకటే టేబుల్ ఉండే. ఎంత చలి పెట్టినా కూడా, ఎంత గాలి వచ్చినా, చలి పెట్టినా, వర్షం కొట్టినా సరే ఇలానే నిల్చుని ఉండేదాన్ని నేను. కనీసం ఒక స్టూల్ కూడా లేకపోతుండే మాకు. అప్పుడు ఇంకా చలికాలం, మా బాబు 2 months, వాడికి ఇంట్లో వదిలిపెట్టి నేను వచ్చి ఏదో ఒకటి కష్టపడాలా అన్నట్టుగా వచ్చి చేశాము. దేవుడి దయ వల్ల ఇప్పుడు చాలా బాగుంది. ఒక్క నిర్ణయం ఈ ప్రయాణానికి కొత్త దారిని చూపించింది. ఒకే ఒక్క ఉత్పత్తితో మొదలైన ప్రయత్నం నెమ్మదిగా కొత్త రూపం దాల్చింది. ఈరోజు కనిపిస్తున్న ఈ విజయానికి ప్రతిరోజు జరిగే కష్టం కూడా అంతే కారణం. ఈ ప్రయాణం ప్రతిరోజు ఉదయం 3 గంటలకే మొదలవుతుంది. చాలామందికి ఇది గాఢ నిద్రలో ఉండే సమయం, కానీ ఈ ఇంట్లో మాత్రం అప్పటికే పని మొదలైపోతుంది. ఓకే, క్యారెట్ ఇది. మనం ఇంటి దగ్గరే అన్ని ప్యాక్ చేసుకొని వెళ్తాం అనమాట. అక్కడ స్టాల్ దగ్గర మనకు ఇంత ప్రిపేర్ చేసే అంత టైం ఉండదు, మళ్ళీ అక్కడ ప్లేస్ కూడా లేదు మనకి. అందుకే ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకి ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తాము. స్టాల్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. మనం ఇట్లా ఫిల్ చేసుకొని వెళ్తాం అనమాట టోటల్గా. అబ్బాయిని చిన్నోడిని వదిలేసి వెళ్తున్నావు కదా, ఎందుకులే వేస్టేజ్ వస్తుంది, తర్వాత చూద్దాంలే, ఇప్పుడైతే ఆపేద్దాము, ఇంకా జనాలకు అర్థం కావట్లేదు కదా అని. చాలా ఉంటుంది కదా ఇంట్లో, వేస్టేజ్ వస్తుంది, రూపాయి రావట్లేదు అనేసి చాలా డిసప్పాయింట్ చేశారు. కాకపోతే ఇక నేనే వాళ్ళకి చెప్పా, ఎందుకు మనం ఇప్పటి నుండి ప్రయత్నిస్తేనే అప్పటి వరకు మనం గ్రోత్ పెరుగుతుంది. ఇప్పుడు ఆపేసామనుకో మళ్ళీ మనం జీరో నుండి స్టార్ట్ చేయాల్సిందే. ఆల్రెడీ జీరో నుండి స్టార్ట్ చేసాము, మళ్ళీ ఎందుకు అలా వెనుక వెళ్ళి మళ్ళీ ముందుకు రావడం అవసరం లేదు అత్తయ్య, ఏం కాదులే చేద్దాం అని చెప్పాను. మా వారు కూడా ఫుల్ సపోర్టు. మా వారు నేను కలిసి చెప్తే ఇప్పుడు వాళ్ళు నేను లేవకముందే లేస్తారు. 3 గంటలకి నేను లేవకముందే లేస్తుంది మా అత్తయ్య. అంటే నాకు చాలా సపోర్ట్ ఉంది. అత్తయ్య మామయ్య వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళ ఎంకరేజ్ వల్లే మీరు ఇంత దూరం వచ్చారనుకోవచ్చా? 110%.
నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి, తొందర ఎక్స్పోజ్ అవ్వలేను, అందుకోసం మీరు ఇలా చేస్తారు అది ఇది అని నేను చెప్పను. నా బాబు ఇప్పుడు 8 months. 8 months అంటే నేను వాడిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నాను అంటే మా అత్తయ్య మా అమ్మయ్య వాళ్ళ సపోర్ట్ లేని మేము లేము. మా పెద్ద బాబు పేరు అర్జున్, వాడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్. వాడు యూకేజీలో ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసాము. వాళ్ళు లేసే వరకు మేము ఇంట్లో ఉండేవాళ్ళమే కాదు. వాడు పొద్దున 6:30, 7 అట్లా లేసేవాడు. వాడు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత అప్పుడు నేను కనిపించేదాన్ని. వాడు అడిగేవాడు, ఏంటమ్మా నువ్వు ఎటు వెళ్ళిపోయినావు, పొద్దున్నే లేవు అని ఏడ్చాడు, చాలా రోజులు ఏడ్చాడు. ఇప్పుడు బాధ అనిపించేదా? ఇప్పటికి బాధ అవుతుంది నాకు. అప్పుడు కాదు, ఇప్పటికి కూడా చాలా కొంచెం ఆలోచించుకుంటే ఆ కళ్ళెంబ నీళ్ళు వచ్చేస్తాయి నాకు. ఆహారానికి ఒక గడువు ఉంటుంది, అమ్ముడుపోకపోతే మళ్ళీ అమ్మలేరు. అందుకే ప్రతిరోజు ఎంత తయారు చేయాలి, ఎంత అమ్ముడవుతుంది అన్నది అంచనా వేయడం కూడా ఒక పెద్ద సవాలే. ఫుడ్ బిజినెస్ లో ఖచ్చితంగా వేస్టేజ్ వస్తుంది. ఇప్పుడు రోజు మనమే కొంచెం మిగులుతూ తినేయొచ్చు, ఎంతగానో మనం తింటాము. మేమంతా అందరికీ ఉట్టిగానే ఇచ్చేసాం, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఉట్టిగానే ఇచ్చేసే వాళ్ళం. వాళ్ళనే తింటారు కదా, ఎందుకు పడేయడం అన్నట్టుగా కూడా చేసాం, చాలా చేసాం అవి. మేము ఈ అమ్మిన అప్పుడు చేసింది ఆ ధర్మం ఏమో ఇప్పుడు దేవుడు మాకు మంచి సేల్ ఇచ్చాడని నేను నమ్ముతున్నా. మరి ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు కూడా ఇస్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళ కోసమే ఒక బాక్స్ తీసి పెడతాం, ఎప్పటికైనా సరే తీసి పెడతాము. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు అడుగుతారు, కానీ డబ్బులు ఇవ్వం మేము. ఏదన్నా నువ్వు తిను, నీకు ఏది కావాలంటే అది తీసుకొని తిను, అది ఒకటే చెప్తాను నేను. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా దగ్గరకు వస్తారు, టిఫిన్ చేస్తారు. వాళ్ళకి హెల్త్ ఉంటుంది, మాకు మంచిగా అనిపిస్తుంది. పెసర్లు, బొబ్బెళ్ళు, శనగలు, ఉలువలు అన్నీ మనం ఊరు నుండి తీసుకొస్తాము. ఇక్కడేమో బై చెయ్యము మనం. ఇక్కడ బై చేసినవన్నీ ఇలా మొలకలు రావన్నమాట, అన్ని జిగురుగా అయిపోవడము అలా జరుగుతుంది. అందుకోసమే మనము ఊరు నుండి ఎక్కువ ప్రిపేర్ చేస్తాం. 2 daysకి ఒకసారి మనకు చేతికి వస్తాయి స్ప్రౌట్స్, మొలకలు చేతికి వస్తాయి. 2 daysకి ఒకసారి మొలకలు పెడతాం, వారానికి ఒకేసారి అలా పెట్టడం ఏం జరగదు. టోటల్ హోమ్ మేడ్ ఉంటుంది, హైజెనిక్ ఉంటుంది. ఇంకా వేరే థర్డ్ పార్టీ నుండి ఏం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మనము మా మిస్సెస్కి దీని మీద చాలా ఎక్స్పీరియన్స్ కానీ, ఇంట్లో కానీ ఇవన్నీ మేము ఈ సలాడ్స్ అన్ని ఇంట్లో పిల్లలకు కానీ, పుడ్డింగ్స్ కానీ ఇవన్నీ మేము ఇంట్లో ప్రిపేర్ చేసేవాళ్ళం. ఇదే మనము పబ్లిక్కి, జనాలందరికీ గుడ్ ఫుడ్ ఇవ్వాలని ఆమెకు కొంచెం అంబిషన్ ఉండేది. మేము అదే ప్రిపేర్ చేసి ఇక్కడ ట్రైల్ చేసాం. ఫస్ట్ స్టార్ట్లో పార్క్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చాలా వరకు డైట్ ప్లాన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లాన్ చేసాము. ఒక 6 months 3 months చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు పర్లేదు, బాగానే క్లిక్ అయింది. ఇది ఫుడ్ చాలా బాగుంది. నేను తీసుకున్న కాంచి 2 months నుంచి తీసుకుంటున్నాను. తీసుకున్న కాంచి నా ఆరోగ్యం కూడా చాలా ఫ్రీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్గా టిఫిన్ తింటుంటే కొంచెం గ్యాస్ ఇబ్బంది అవుతుండే. ఈ ఫుడ్ తిన్న కాంచెలు గ్యాస్ ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే ప్లేట్ టిఫిన్ వచ్చేసి నేను ఎట్లాగ ప్లేట్నర్ తింటుంటే 60 రూపీస్ 70 రూపీస్ అవుతుంది. ఇంకో 30 రూపీస్ పెట్టుకుంటే మనకి ఫుడ్ వచ్చేస్తుంది, హెల్తీ ఫుడ్ అయిపోతుంది. అందులో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది, ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఫ్రూట్స్, ప్రోటీన్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపిస్తుంది. కొద్దిగా ఎక్కువ అనిపించలేదు, ప్రైస్ రీజనబుల్ అనిపిస్తుంది. గుడ్ బాగుంది. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా స్ప్రౌట్స్ స్టార్టింగ్లో తీసుకెళ్ళేవాడిని. సో వాళ్ళ కస్టమర్కి తగ్గట్టుగా బేసిక్గా ఏంటంటే పెట్టగలే షాప్ ఎవరు కూడాను మనకి ఇది క్లిక్ అవ్వరు కదా. సో దానిలో కొన్ని లోటుపాట్లు ఉంటే చెప్పినాము. సో దాన్ని బట్టి వాళ్ళు కంటిన్యూషన్గా ఫాలో అవుతూ చేంజెస్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడికి. మంచిగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సలాడ్స్ కానీ లైక్ ఫుడ్ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ బెస్ట్ క్వాలిటీ ఉంటాయి అండ్ రీజనబుల్ రేట్లు ఉంటాయి. మన దగ్గర మినిమము ఒక 15 items ఉన్నవి ఇక్కడ మనం తీసుకొచ్చేటివి. ఇది వచ్చేసి మినీ కాంబో. ఇందులో స్ప్రౌట్స్, ప్రోటీన్, చిక్ పీస్, రాజ్మా, వెజ్ సాలడ్, ఫ్రూట్స్, 1 సాలడ్ టోటల్గా వచ్చేస్తుంది అన్నమాట. ఒకప్పుడు ఒక్క టేబుల్తో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు ఎందరో నమ్మకాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు మొదలయ్యే ఈ కష్టం కుకట్పల్లిలోని పటేల్ కుంట పార్క్ వద్దకు చేరుకుంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి తాజాగా తయారైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఈ కుటుంబ లక్ష్యం.
ఈ బిజినెస్లో వచ్చేవాళ్ళు 110% సక్సెస్ అవుతారు. ఎప్పుడు అవుతారు అంటే మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి, ప్లేస్ మారవకూడదు, మన టేస్ట్ మంచిగా ఉండాలి, మనం ఇచ్చే మన వెజిటేబుల్స్ అయినా సాలెడ్స్ అయినా ఓట్స్ అయినా కొంచెం హైజెనిక్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఒక 1 మంత్ కాదు, మేము సక్సెస్ కావడానికి 4 months పట్టింది. మీకు ఏమన్నా డౌట్స్ అయినా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు అప్రోచ్ అవ్వండి. మేము కూడా మీకు గైడ్ చేస్తాము, ఎలా పెట్టాలి, అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా మిక్స్ చేయాలి అనేది కూడా మేము మీకు ఓపెన్గా చెప్తాము. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వర్షాకాలం వరకు మనం కంటైనర్ ప్లాన్ చేస్తున్నాము. టోటల్గా ఇక్కడే ప్రిపరేషన్ ఉంటుంది, ఇక్కడే డెలివరీ ఉంటుంది. అందుకే ఆల్మోస్ట్ మనము కస్టమర్స్కి ఏం చెప్తున్నామంటే, మీరు దగ్గరున్నా సరే మాకు ఆన్లైన్లో పిన్ చేయండి. మనం ఆన్లైన్ ఎలా తీసుకుంటామంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి పిన్ చేస్తే మనం డెలివరీ ఇస్తాం అనమాట. 2 kilometers ఉన్న వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ, 1 rupee కూడా ఛార్జ్ చేయము. ఏబో ఉన్న వాళ్ళకి మామూలుగా తీసుకుంటాం, అంత హెవీగా ఏమి ఉండదు, నార్మల్గా తీసుకుంటాము. వర్షాకాలం వరకు మొత్తం ఆన్లైన్ చేస్తాము, ప్లస్ ఇక్కడ కూడా కంటైనర్ ప్లాన్ చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు, మా ఫుడ్కి మీకు మీ వరకు ఖచ్చితంగా వస్తుంది. ఇది కేవలం ఒక ప్రోటీన్ సలాడ్ స్టోరీ కాదు, ఇది ఓడిపోకుండా నిలబడిన ఒక తల్లి కథ, ఒక కుటుంబం కలిసి గెలిచిన కథ.